ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. 88వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నీతోనే మనవి చేస్తున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలా? ప్రతిరోజు దేవుని గనపరచాలా? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది దినాల్లో. అయితే ఒకటి పరిశీలన చేసుకోవాలి. ఏమిటంటే, ప్రతిరోజు మనం జీవిస్తున్నాం. దేవుడు ఏ రోజుకు ఆ రోజు నూతనమైన ఆయుష్నిచ్చి మనల్ని నూతనమైన ఆరోగ్యాన్ని ఇస్తూ నూతనంగా మనల్ని పోషిస్తున్నాడు. ఆయన ఏ రోజుకు ఆ రోజు మన పట్ల కృప చూపుతున్నప్పుడు, ప్రతిరోజు మన పట్ల కృప చూపుతున్నప్పుడు మనం ప్రతిరోజు ఆయన్ని స్తుతించాలి, ప్రతిరోజు ఆయన్ని గనపరచాలి, ప్రతిరోజు కొనియాడాలి, ప్రతిరోజు కూడా మనం ఆయనకి ప్రార్థన చేయాలి. దావీదైతే దినమునకు 7 మార్లు చేసేవాడని వాక్యం సెలవిస్తుంది. దానియేలు 3 మార్లు చేసేవాడంట. ఇలా బైబిల్ గ్రంథమంతా పరిశీలన చేస్తే ప్రార్థన ఎక్కువ చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధులు నీతిమంతులుగా అని పిలవబడిన వారు ప్రార్థనా జీవితం లేకుండా వారు దేవుని కార్యాలు చేయలేరు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. సో వారు దేవునితో మాట్లాడటం ద్వారానే గొప్ప కార్యాలు చేశారు. దేవునితో మాట్లాడకుండా ఒక దినమైన వారు దేవుని విడిచిపెట్టి ఉండేవారు కాదు. మనం కూడా మందల అడుగుజాడల్ని బట్టి నడవమని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులు నీతిమంతులు ఏ మార్గాల్లో నడిచేవారు వారి మార్గాల్లో నడవాలి. వారు ఇప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉండేవారు. వారు ఇప్పుడు కూడా దేవుని స్వరం వినాలని ఆశపడేవారు. వారు ఎప్పుడూ కూడా దేవుడు నాతో మాట్లాడాలి అని కోరుకునేవారు. మనం ప్రతి ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ప్రతిరోజు కూడా దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి. అలాగే ఆయన గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే నువ్వు దేవుని వాక్యం చదవాలి. ఈ 2 బేసిక్స్ అన్నమాట. క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఉన్నతమైన లక్షణాలు ఏంటంటే ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం. చదివిన తర్వాత వాక్యం అంతా ఏం మాట్లాడుతుందో దాని చొప్పున మనము నడిపించబడాలి. అలా చేసినప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా పిలువబడతాం. కానీ రోజు ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మనం జీవించినట్లా పేరుకి క్రైస్తవులు ఉంటాం, కానీ దేవుని దృష్టిలో మాత్రం క్రైస్తవులంగా ఉండలేము. కనుక నా ప్రియమైన దేవునులారా, ప్రార్థన మానవద్దు, వ్యక్తిగత ప్రార్థన మానవద్దు, సంఘ ప్రార్థన మానవద్దు. అది ఏ ప్రార్థన అయినా కానివ్వండి, ప్రార్థనకు విలువ ఇవ్వండి. అలాగే వ్యక్తిగత ప్రార్థన మరీ ఎక్కువ చేయండి. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఎక్కువ చేయండి. ఇలా చేయటం ద్వారా మనము దేవుని కార్యాలు గొప్పగా చూడగలం. మనం చేసిన ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ప్రార్థన ఆలకించి అనేక మంది జీవితాల్లో వెలుగును నింపుతాడు. అనేక మంది జీవితాలకి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళు, కనుక ఇంత శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి దేవునితో సహవాసం అనే ప్రార్థనను మనం విడిచిపెడితే మనం దేవుని ద్వారా ఏ కార్యాలు చూడలేం. కనుక మనం ఎక్కువ ప్రార్థించి దేవునికి మరింత ఎక్కువ దేవునికి దగ్గర అవుదాం. గాడ్ బ్లెస్ యు. దేవుని అందరినీ దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మీ బిడ్డలు మమ్మల్ని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రం. ప్రతి ఉదయం ఈ సన్నిధిలో మా ప్రార్థన వినిపించడానికి మీ కృప సహాయం చేసి బలపరచుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.